లంచ్ చూడండి, ఇప్పుడే వంట అయిందండి. అసలు మా భోజనాలు చూడండి ఇవాళ ఎంత బాగున్నాయో. వేడివేడిగా వైట్ రైస్, నేను ఇవాళ ఏం కర్రీ చేశానో చూడండి ఎంత బాగుందో. ఒక ములక్కాయ ఒక్కటేనండి, ఒక్క ములక్కాయ, ఒక్క ఉల్లిపాయ, 2 టమాటాలు. దీనిలో ఏమేసానంటే ఎండు చేపలు వేసానండి. దీనిలో పులుసుగా, వాతావరణం చల్లగా ఉంది, కొద్దిగా పులుసుగా ఘాటుగా తినాలనిపించింది. చూడండి మా కూర అసలు కాలుతుంది, ఎంత బాగుందో చూడండి మా కూర. ఇది బీరకాయ కూర చేశాక బీరకాయ తొక్కులు ఉంటాయి కదా, ఆ తొక్కులతో నేను టమాటా పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేశానండి. అసలు ఎంత బాగుందో. ఇది నిన్న చేశానండి, నిన్న బీరకాయ ఎగురేసి బీరకాయ తొక్కులతో పచ్చడి చేశా. ఈ రెసిపీ ఎవరికన్నా కావాలేమో కామెంట్ చేయండి. అసలు ఎంత బాగుందోనండి. ఇది టిఫిన్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు. నిన్న మేము తినేసాము, అందరికీ ఇచ్చేసా కూడా నేను. ఇది చూడండి దొండకాయ ఫ్రై, పాలు తోడుపెట్టానండి, ఇంక తోడుకోలేదు, మజ్జిగ. ఇంతేనండి మా లంచ్. ఇది చూడండి పెరుగన్నంలోకి ఏమో మామిడికాయలు, ఇవి పెరుగన్నంలోకి మామిడికాయలు. చూడండి బొప్పాయికాయలు, చెట్టుకాయలు అండి. ఇవి ఇది పండిపోయింది, వాళ్ళు కోసేయాలి. ఇది కూడా కోసేయచ్చు అనుకుంటా, పండిపోయినాయి కాయలు. పెరుగన్నంలోకి మామిడికాయలు. ఇప్పుడు ఆ కూర టేస్ట్ చేద్దాం రండి. కూర అసలు చూస్తుంటేనండి నాకు వడ్డించుకునేటప్పుడు నోట్లో నీళ్ళు వచ్చినాయి. ఒక ఎండు చేప, వాతావరణం చల్లగా ఉందండి. పొద్దుటి నుంచి మా ఊళ్ళో అసలు బాగా గాలి వచ్చేస్తుంది. దొండకాయ ఎగురుంది, పచ్చడి ఉంది, ఇంకా పట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదండి మనకి. ఇవాళ కర్రీ చేయొద్దులే అనుకున్నా, వాతావరణం ఎట్టున్నసరికి ఇచ్చేసానండి నేను. అబ్బా చాలా బాగుందండి. ఈ రెసిపీ కూడా ఎవరికైనా కావాలేమో కామెంట్ చేయండి, నేను చేసి పెడతానండి వీడియోస్. భలే బాగుంది. సరేనండి, ఉంటామండి, బాయ్.